నయీం ఆస్తుల కేసు ఎక్కడి దాకా వచ్చింది? గతంలో సిట్ చేసిన తాత్సారానికి సంబంధించి మీరు చాలా హాట్ కామెంట్ చేశారు. నయీం కేసు అప్పటి మాజీ ముఖ్యమంత్రులను మాజీ డీజీపీలను నార్కోటిక్ అనాలిసిస్ పరీక్ష కూడా చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? అరెస్టేషన్ చేసినాం, ఫైట్ చేసినాం, కోర్టులో వేసాం. హైకోర్టు కూడా నేనే పోయి ఆర్గ్యూ చేశాను. ఆయన పెండింగ్లో పెట్టి తర్వాత 6 నెలల సిట్ ఒకటి వేశారు కదా, ఆ సిట్లో అయిపోయినాక గవర్నమెంట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఆ సిట్లో మొత్తం కలిపి ఏమీ లేదు, పండ్ర మంచం కొడవలే సున్నా అని చెప్పి చూపించారు. అందరినీ ఎంకరేజ్ చేశారు. అదంతా అరసారు కొంతవేరు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నయీం కేసుకు పోవడం సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లో కూడా డీజీపీ మొదలుకొని పోలీస్ ఆఫీసర్స్ మొదలుకొని హోమ్ మినిస్టర్ దాకా దాని సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నయీం ద్వారా నక్సలైట్లు చంపడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నారు. అదే నయీంను ఉపయోగించుకొని ఐఏఎస్ ఐపీఎస్ల ఆఫీసుల యొక్క భూ సమస్యలు, సంపాదన మొత్తం చేశారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. కరీంనగర్ నుంచి వయస్సులు వచ్చారు ఒక 10 మంది నా దగ్గరికి. సార్, ఒక సిఐ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాము, మా డాక్యుమెంట్స్ ఇచ్చాం, వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా డాక్యుమెంట్ ఇవ్వలేదు అంటారు. ఏంటి కానీ నేను అప్పుడు ఈయనున్నాడు డీజీపీగా దినేష్ రెడ్డి, ఆయన దగ్గరికి పోయి చూపించాను. అనేసుడు ఒక లెటర్ రాసి సీల్ చేసి ఇది తీసుకెళ్ళి పలానా సిఐకి ఏమని చెప్పారు, ఇచ్చారు. ఆ సిఐ దాన్ని తీసుకు సెటిల్ చేశాడు. తెర చూస్తే ఈ నయీం డబ్బులు అతను మారుస్తున్నాడట. ఆయన అరెస్ట్ అయ్యాడు. తర్వాత నయీం చనిపోయినాక ఫస్ట్ అతను అరెస్ట్ అయ్యాడు. అప్పుడు దాకా నాకు తెలియదు. అంటే ఆ విధంగా పోలీసులు మొదలుకొని అయిపోయేదాకా అందరి దగ్గర ఆయన డబ్బులు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఒకటి ఉన్నారు రియల్ ఎస్టేట్లో నయీం డబ్బులతో రియల్ ఎస్టేట్ చూస్తున్నారు వాళ్ళు. నయీం మాయమైపోయాడు, డబ్బులు కొట్టేశారు. అది చాలా ఘోరం అని చెప్పి ఇంకోటి ఏమన్నానంటే, ఇది మీరు చెప్పకపోతే, ఎంక్వైరీ చేయకపోతే ఇట్లా నయీంలు మళ్ళీ పుడుతూనే ఉంటారు. అందుకని చేయాలని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని కోరాము. కానీ ఈ గవర్నమెంట్ లేదు, దానికి రావడం లేదు. హైకోర్టులో కూడా దాన్ని మాకు సహకరించలేదు. మీ మిత్రపక్ష పార్టీనే అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఏమైనా అడుగుతారా ఓపెన్ చేయమని? అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య మౌలికమైనటువంటి తేడాలు ఉంటాయని అనుకోవడం లేదు. నయీం కేసుని మళ్ళీ విచారణ చేయండి అని మీరు వీళ్ళు కూడా చేయరు రాజస్థాన్ ఎందుకు అనుకుంటున్నారు సార్? అంతా ఒకే తాలింపు పెరగలే కదండి. మళ్ళీ వాళ్ళు మీరు రాజకీయ పార్టీలో మారినంత మాత్రం దానికి పోతారా? ఇప్పుడు చూస్తున్నాం కదా ల్యాండ్ సెటిల్ అవుతున్నాయో, అప్పుడు ఎట్లా సెటిల్ అని చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా బయటకు వస్తాయి కదా. అందువల్ల మేము వాళ్ళ భ్రమలు మాకు లేవు. ఒకే తానుముక్కలు అంటున్నారు. అదే నయీం కేసు ఓపెన్ చేశాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న విమర్శలు కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుంది అంటారా? అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ పోతాయో అనైతికంగా దీని మీదకి పోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయలీస్ టెక్నాలజీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పెట్టిన వాడి మీదకి వచ్చింది. అతను పెగాసిస్ ఇప్పుడు ఓపెన్గా బయటపడింది కదా. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డెన్ పెట్టి ఏ విధంగా చేసినా వచ్చింది, బయటపడింది, కేసు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు పొలిటికల్ ఫైట్ చేయడం మంచిదే, కానీ బిలో బెల్ట్ పెట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా, మనం టీఆర్ఎస్ చేసినా సరే కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బెల్ట్ చేయడం చేస్తాను నేను అనుకోవడం లేదు, చేసి అది కూడా తప్పే. రెండవది ఇష్యూస్ పైన కూడా గతంలో చేసిన దానిపైన ఫైట్ చేస్తున్నా ఫండమెంటల్గా ఇంకా కొన్ని అట్లా ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావాలా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టు. ఇప్పుడు నయీం కేసుని తిరగదోడమని చెప్పేసి నేను చేస్తాను, కానీ చేస్తాను అనుకోను, కానీ చేయాల్సిందే. దానిపైన చేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏంటి సార్ మీ పార్టీ వైఖరి ఏంటి? ఓపెన్గా కనిపిస్తుంది కదా మా పార్టీ వైఖరి ఉంది. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ ఉంటూ అందరూ డన్ పెట్టి మొబైల్ క్యాంప్ లాగా పెట్టి చేయడం అంటే అది ఘోరమే కదా. అంత ఘోరం ఎందుకు చూడాలా? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి నాగార్జున కలెక్టర్ ఉన్నాడు, ఆయన న్యాయం కోసం కొట్లాడుతుంటే ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించాడు నాగార్జున. అప్పుడు నాగార్జున అన్నాను, ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆడిపోయిన కలెక్టర్ అని. అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే భయపడాలని, మీకు ఇష్టంతో చేయబాక, ఇంకో చోటుకు పో అంటే తప్పుడు పనులను చేయించి జైలు పోవాల్సిన కర్మ మీకు ఎందుకు వచ్చింది? ఎగ్జిక్యూటివ్ అనేది చాలా రెస్పెక్టెడ్. పొలిటికల్ పార్టీస్ అంటావా ఒకసారి అన్పాపులర్ అవుతారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్స్. వాళ్ళు ఎందుకు దిగజారిపోవాలా? ఇప్పుడు ఎందుకు వాళ్ళు జైలు పడాలా? ఎందుకు విదేశాలకు పోయి దాంకోవాలా? అంత కర్మ మీకు ఎందుకు వచ్చింది? మీ జీతం మీకు వస్తుంది కదా, మీ హోదా మీకు ఉంటుంది కదా. ఇప్పుడు నేను బుద్ధి